కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనే చర్చకు వచ్చిన సందర్భంగా అధిష్టానం మేము ఆయన్ని పరిశీలనలో తీసుకుంటాం, అతనితో మేము డీల్ చేస్తాం, మీరు మాట్లాడొద్దండి అని స్పష్టంగా రేవంత్ రెడ్డికి చురకలంటించినటువంటి పరిస్థితి. హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి మాట్లాడతామని స్పష్టత ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి మనం రాజగోపాల్ రెడ్డి గారితో మనం డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, హైకమాండ్ మిమ్మల్ని పిలిపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి రేవంత్ రెడ్డి గారి మీద అయితే ఫైర్ అవుతున్నారు, మరి మంత్రివర్గంలోకి ఏమైనా చోటు కన్ఫర్మ్ అయింది అనుకోవాలా? రాజేష్, ఇప్పుడు నేను కొంచెం ఒక ప్రోగ్రామ్ లో ఉన్నా, మాట్లాడలేను. అది అధిష్టానం, నేను కూడా మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ లో మాట్లాడితే అధిష్టానం రాజగోపాల్ రెడ్డి పిలిపించి మాట్లాడతా అన్నారు. తప్పకుండా నేను ఒకసారి అధిష్టానం పోయినప్పుడు సార్ అధిష్టానంతో మాట్లాడొస్తా, సార్ అన్ని విషయాలు మాట్లాడొస్తా. నేను ఇప్పుడే చెప్పలేను కానీ అధిష్టానం పిలిపించినప్పుడు తప్పకుండా మాట్లాడొస్తా. అధిష్టానం పిలిచి మాట్లాడతాను మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండ్రు. అందుకనే నేను ఇప్పుడు ఇంకా అంత లోపల నేను ఏం మాట్లాడలేను. పోయి వచ్చిన తర్వాత మాట్లాడతా రాజేష్ నేను. సార్ కానీ కాదు సార్, గతంలో మీరు మాట్లాడిన సందర్భం నేను మంత్రి కాదు ముఖ్యమంత్రి రేస్ లో ఉంటానన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరోవైపు ఏం జరగబోతాం సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 2 ఏళ్లలో ఏమీ చేయలేదంటున్నారు మీరు. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడట్లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు పదే నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే ఆ విషయంలో నేను 2-3 సార్లు రియాక్ట్ అయినా. అది కరెక్ట్ కాదు అని అంటూ అట్లా మాట్లాడడం, అధిష్టానాన్ని, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, మా అందరిని అవమానించినట్టు అంటున్నా. కానీ మీరు కూడా అవమానాలు పొందారని నేను ఒక ఛానల్లో మీరు మాట్లాడుతూ అంతే కదా. నన్ను 2 సంవత్సరాల నుంచి తీసుకొచ్చి వాడుకొని పక్కన పెట్టి మాట్లాడకపోవడం అవమానకరమే కదా. కానీ కాదు సార్, ఇప్పుడు కాదు సార్, మీరు మున్సిపాలిటీ కూడా ఎక్కువ అత్యధిక శాతం గెలవడం కూడా మీరు రేవంత్ రెడ్డి సొంత డబ్బా అనే అంశాన్ని కూడా మీరు ప్రస్తావించారు. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేమందరం ఎలక్షన్స్ పోయినాం సార్. రేవంత్ రెడ్డి నేనే మొనగానే నాకు ఎవరు ఎదురు లేరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నప్పుడు నేను అనాల్సి వస్తుంది. తప్పు అది. మా అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రెక్కల కష్టమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. నాలాంటి వాడు బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానం మేరకు మళ్ళీ మేము వచ్చినాం కాబట్టి ఈరోజు నేను ఒక్కరిగా నాతో పాటు 20-30 మంది ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బయట పార్టీకి వెళ్ళి వచ్చిండ్రు. అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే, పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అది ఒక్క క్రెడిట్ ఆయన ఒక్కడే తీసుకుంటున్న చూసినావా, తప్పు. అది కొంచెం బాధాకరము. ఆయన అట్లా మాట్లాడేది లేకుండే. అదే ఆయన ఎప్పుడు మాట్లాడినా 2 సార్లు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నాడు, ఇంకా తప్పది. 5 ఏళ్లకు ముఖ్యమంత్రిని చేసినాం నిన్ను. రాహుల్ గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు అబ్జర్వర్లు వచ్చి మా అందరి ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని చేసిండ్రు. అంతవరకు బాగా ఉంది. నువ్వు 5 ఏళ్ళు మంచిగా పరిపాలించి నిజాయితీగా పరిపాలన చేయాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అవినీతి మీద గత 10 ఏళ్లలో ఏదైతే దోచుకున్నారో దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళ దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఆ రికవరీ కూడా చేయాలి. ఇవన్నీ చేసి బంద్ చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని మాట్లాడుతున్నావు కదా, అది తప్పు సార్. కానీ కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది తెలంగాణలో. తప్పది. ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 140 ఏళ్ల చరిత్ర ఉంది. రేవంత్ రెడ్డి నిన్నమన్న వచ్చిండు, ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ పార్టీ అని అంటే అది మాది అందరికీ ఆమోదయోగ్యమైన మాట కాదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నీ అవమానించినట్టు మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం మేము అందరం. మీరు పార్టీ లేనక్కడ క్రాస్ అవ్వరు. పార్టీ నేను రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనే కాంగ్రెస్ ప్రాణం. మాకు కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ రక్తం. కానీ ఇతను వచ్చి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అవమానించేటట్టు మాట్లాడితే, మా అందరిని అవమానించేటట్టు మాట్లాడితే అది నచ్చటం లేదు. నీకు అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి అయినా బాగుంది, అంతవరకు ఓకే, నీకు సహకరిస్తాం. మేము అందరం కలిసి టీం వర్క్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొద్దాం. అప్పుడు ఎమ్మెల్యేల మెజారిటీ అభిప్రాయం తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది ముఖ్యమంత్రి ఎవరు, అభ్యర్థి ఎవరన్నది. ఇప్పుడే నేనే ముఖ్యమంత్రి అని చెప్తుంది చూసినావా, దానికి పూర్తిగా వ్యతిరేకం. మీరు మొదటి నుంచి అదే పాయింట్ మీద వ్యతిరేకిస్తారు రేవంత్ రెడ్డి గారిని. అదే పాయింట్ నేనే రాజు నేనే మంత్రి అనే దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చిండు. కానీ 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి మీద అనే దాని మీద 4 సార్లు అన్నాడు ఇప్పటి వరకు. దాని మీద క్లారిటీ ఇవ్వమనండి ముఖ్యమంత్రిని. నేను ఈ 5 ఏళ్లే ముఖ్యమంత్రిని, భవిష్యత్తులో మా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన వ్యక్తి ఎమ్మెల్యేల మెజారిటీ అభిప్రాయం తీసుకొని చేస్తాం. ఆ మాట చెప్పండి రేవంత్ రెడ్డిని. సో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలన్నారు కానీ నేనే ముఖ్యమంత్రి అని కోట్ చేసుకోవడమే తప్పు అంటారు. అవును, 100%. కానీ ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్? అది దాని క్లారిఫికేషన్ ఇచ్చింది కదా, నేనే ముఖ్యమంత్రి నేనే మంత్రి. అది కూడా తప్పే. ఏ ముఖ్యమంత్రి 140 ఏళ్ల చరిత్రలో భారతదేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకోలే. కీలకమైన శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని
మంత్రివర్గ విస్తరణ చేయకపోవడం కూడా చాలా దారుణం, దుర్మార్గం అది. సో ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో హోంమంత్రి కావాలని మీ కోరిక, మరి ఆ హోంమంత్రి అగో సార్ రాజేష్ సార్ మంత్రి పదవి అధిష్టానం హామీ ఇచ్చి నన్ను తీసుకొచ్చింది. సార్ అధిష్టానం నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. ఒకవేళ ఇస్తే నిజాయితీగా ప్రజల కోసం పదవి తీసుకొని నిజాయితీగా ఆ పదవిలో కొనసాగుతా. ఇవ్వకుండా పార్టీ కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తా. కానీ డబ్బు కోసం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదు. నేను ఉద్యమకారుణ్ణి, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన మనిషిని, పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించిన మనిషిని. అలాంటి మనిషిని ఊరికి మంత్రి పదవి కోసం పాకులాడుతూ అని చెప్పి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. నాకు ఈ 2 సంవత్సరాల్లో చాలా మనోవేదన గురైన నేను. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో సోషల్ మీడియాలో అనామకులు కూడా నన్ను ట్రోల్ చేస్తుండ్రు మంత్రి పదవి కోసం అని చెప్పి. నిజంగా నేను ఏనాడు పదవి కోసం పాకులాడలే. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నన్ను రమ్మన్నారు, మంత్రి పదవి ఇస్తా అన్నారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు బతికే ఉండ్రు, సంతోష్ కుమార్ గారు బతికే ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు బతికే ఉన్నారు. వాళ్ళందరినీ అడగొచ్చు. సత్య ఇంద్రారెడ్డి ప్లేస్ లో నాకు మంత్రి పదవి వచ్చేది నేను పోతే. కానీ నేను మంత్రి పదవి కోసం పోలే. అందరూ పార్టీకి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి గెలిచి టీఆర్ఎస్ లో పోతే నేను ఒక్కనే ప్రజల పక్షాన ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యం కూలి చేసిన కేసీఆర్ కు వ్యతిరేకంగా నేను రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ముంగోడు ప్రజల దగ్గర తీసుకొచ్చిన కాళ్ళ దగ్గరికి. అటువంటి వ్యక్తిని నేను. నాకు వ్యక్తిత్వం ఉంది. డబ్బు కోసం పదవి కోసం నేను పాకులాడను. నన్ను అనవసరంగా 2 సంవత్సరాల నుంచి ఎంతో ట్రోల్ చేసి అనవసరంగా నన్ను మనోవేదన గురి చేస్తుంది తప్పితే ఈ రోజు కూడా చెప్తున్నా, అధిష్టానం నిర్ణయమే ఫైనల్. అధిష్టానం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను కాంగ్రెస్ సైనికునిగా పనిచేస్తా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. అంటే ఇప్పుడు మాట్లాడే మాటలకు నేను వ్యతిరేకం తప్పితే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు.